నేపథ్యంలో ప్రధాని మోడీ రెండో విదేశీ టూర్ మొదలైంది. రష్యా, ఆస్ట్రియా దేశాల్లో పర్యటన కోసం సోమవారం ఆయన ఢిల్లీ నుంచి బయలుదేరారు. 3 రోజుల పాటు 2 దేశాల్లో ప్రధాని పర్యటన సాగనుంది. పర్యటనలో భాగంగా భారత్ రష్యా శిఖరాగ్ర సదస్సులో ప్రధాని పాల్గొనున్నారు. సదస్సులో రష్యా అధ్యక్షుడు పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. రష్యాలో నివసిస్తున్న భారతీయులను ప్రధాని కలవనున్నారు. అనంతరం అక్కడి నుంచి ఆస్ట్రియా వెళ్లనున్నారు. 40 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఆస్ట్రియాలో పర్యటించనుండటం విశేషం. టీమిండియా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ ప్రస్థానం ముగిసిన సంగతి తెలిసిందే. T20 వరల్డ్ కప్ 2024 తో భారత్ హెడ్ కోచ్ గా ద్రవిడ్ పదవీకాలం ముగిసింది. T20 వరల్డ్ కప్ విజయంతో తమ కోచ్ భారత ఆటగాళ్లు ఘనంగా వీడ్కోలు పలికారు. భారత్ వరల్డ్ కప్ గెలవడంలో ద్రావిడ్ కూడా కీలక పాత్ర. తన అనుభవంతో జట్టును అద్భుతంగా నడిపించాడు. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ద్రావిడ్ కు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని గవాస్కర్ కోరాడు. రాహుల్ ద్రవిడ్ ను కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతో సత్కరిస్తే బాగుంటుంది. అందుకు ద్రవిడ్ నిజంగా అర్హుడు. వెస్టిండీస్ వంటి కఠిన పరిస్థితుల్లో ద్రావిడ్ ఒక ఆటగాడిగా కెప్టెన్ గా ఎన్నో అద్భుత విజయాలను అందుకున్నాడని చెప్పారు. దివంగత మహానేత వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా ఆయన తనయుడు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఎక్స్ వేదికగా ఎమోషనల్ ట్వీట్ చేశారు. నాన్న, మీ 75వ పుట్టినరోజు మా అందరికీ పండుగ రోజు. కోట్లాది కుటుంబాలు ఇవాళ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మీ పుట్టినరోజున సేవా కార్యక్రమంలో ముందుకు సాగుతున్నారు. ప్రజా శ్రేయస్సు కోసం మీరు చూపిన మార్గం మాకు శిరోధార్యం. జీవితాంతం మీరు పాటించిన క్రమశిక్షణ, చేసిన కఠోర శ్రమ, రాజకీయాల్లో మీరు చూపిన ధైర్య సాహసాలు మాకు మార్గం. మీ ఆశయాల సాధనే లక్ష్యంగా, కోట్లాది కుటుంబాల క్షేమమే ధ్యేయంగా చివరి వరకు మా కృషి అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. బాలకృష్ణ కథానాయకుడుగా బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతుంది. దీన్ని సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాబీ దేవల్ ప్రతినాయక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా ఇటీవలే కొత్త షెడ్యూల్ ని ప్రారంభించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ షెడ్యూల్ పూర్తయినట్లు సమాచారం. దీనిలో భాగంగా బాలయ్యతో పాటు మిగిలిన ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కించినట్లు తెలిసింది. మళ్ళీ ఈ నెల 3వ వారం నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభం కానున్నట్లు చిత్ర వర్గాల నుంచి వార్తలుస్తున్నాయి. ఇది దాదాపు 15 రోజులకు పైగా సాగనున్నట్లు తెలుస్తుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న చిత్రంలో బాలకృష్ణ శక్తివంతమైన మాస్ స్టైలిష్ లుక్ లో కనిపించనున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్ ఈ పేరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఓ భరోసా. అభివృద్ధికి, సంక్షేమానికి చిరునామా. అర్హతే ప్రామాణికంగా సంతృప్తి స్థాయిలో పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందించిన మహనీయుడు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తును సరఫరా చేస్తూ 1100 కోట్ల సేదుపు విద్యుత్ బకాయిలను రద్దు చేస్తూ ఫైల్స్ పై సీఎంగా తొలి సంతకం చేసిన పాలకుడు. ఫీజు రియంబర్స్మెంట్ తో పేద విద్యార్థులను ఉన్నత విద్య చదివించిన విద్యాదాత. ఆరోగ్యశ్రీ పథకంలో నిరుపేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించిన ప్రాణదాత. పంట పండినా ఎండినా నష్టపోమనే ధీమా రైతులకు కల్పించి వ్యవసాయాన్ని పండగలా మార్చిన రైతు బాంధవుడు. 1,00,000 కోట్ల వ్యయంతో 86 ప్రాజెక్టులను జలయజ్ఞం కింద చేపట్టి 5 ఏళ్లలోనే 41 ప్రాజెక్టులను పూర్తి చేసి ఉమ్మడి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన మహానేత. పారదర్శక పారిశ్రామిక విధానంతో పెట్టుబడులు వర్ధెత్తేలా చేసి ఉపాధి అవకాశాలను పుష్కలంగా కనిపించి 3 పోర్టులు నిర్మించి ఎగుమతులకు రాష్ట్రాన్ని కేంద్రంగా మార్చిన ప్రగతిశీలి. టీమిండియా 17 ఏళ్ల తర్వాత T20 ప్రపంచకం సాధించడంతో BCCI 125 కోట్ల నగదు బహుమతిని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవలే వాంఖడే స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన చెక్కును BCCI అందజేసింది. ప్రపంచ కప్ లో పాల్గొనేందుకు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, రిజర్వ్ ఆటగాళ్లు, ఇతర సిబ్బంది మొత్తం 42 మంది అమెరికా, వెస్టిండీస్ వెళ్లారు. 125 కోట్లలో ఎవరెవరు ఎంత మొత్తం అందుకుంటారనే విషయంలో స్పష్టత వచ్చింది. 15 మంది జట్టు సభ్యులతో పాటు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ ఒక్కొక్కరు 5 కోట్లు అందుకున్నారు. ప్రపంచ కప్ లో ఒక మ్యాచ్ కూడా ఆడిన ప్లేయర్స్ కూడా 5 కోట్లు అందుకుంటారు. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, ఫీల్డ్ కోచ్ దిలీప్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే ఒక్కొక్కరికి 2.5 కోట్లు, చీఫ్ సెలెక్టర్ అజయ్ అగర్కర్ తో సహా సెలక్షన్ కమిటీ సభ్యులకు ఒక్కొక్కటి ₹1 కోటి ఇస్తారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం అమలు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. కొన్ని జిల్లాల్లో స్టాక్ పాయింట్ల వద్ద ఉచిత ఇసుక సరఫరాను మంత్రులు మొదలు పెట్టారు. ప్రస్తుతం వేర్వేరు స్టాక్ పాయింట్ల వద్ద 49 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలున్నాయి. స్టాక్ పాయింట్ల నుంచి ఉచిత ఇసుక సరఫరాపై అధికారికంగా ఉత్తర్వులు విడుదల కాలేదు. త్వరలో ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. T20 ప్రపంచ కప్ విన్నింగ్ టీంలో ఒకరైన కుల్దీప్ యాదవ్ కు సొంతగడ్డ కాన్పూర్ ఘన స్వాగతం లభించింది. అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి టపాసులు, డోళ్లు, చెప్పుల మధ్య ఊరేగిస్తూ తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కుల్దీప్ తన వ్యక్తిగత జీవితం గురించి కీలక విషయం వెల్లడించాడు. తాను త్వరలో వివాహం చేసుకోబోతున్నానంటూ అభిమానులు
అభిమానులకు కుల్దీప్ యాదవ్ తీపి కబురు చెప్పాడు. అయితే గత కొంతకాలంగా ఓ బాలీవుడ్ నటితో అతడు స్నేహం కొనసాగిస్తున్నట్లు రూమర్ వస్తున్న విషయం తెలిసిందే. వీటిని ఆయన కొట్టిపారేశాడు. తాను పెళ్లి చేసుకోబోయేది సినిమా రంగానికి చెందిన వ్యక్తిని కాదని కుండబద్దలు కొట్టాడు. తనను కుటుంబాన్ని బాగా చూసుకునే అమ్మాయి తన జీవితంలోకి రావడం చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డాడు. దీనిపై త్వరలోనే అందరికీ శుభవార్త చెబుతానని ప్రముఖ జాతీయ మీడియా ఛానల్తో మాట్లాడుతూ కుల్దీప్ అన్నాడు. ప్రభాస్ నాగశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుంది. గత నెల 27న విడుదలైన ఈ చిత్రం పలు రికార్డులు సృష్టిస్తుంది. వైజయంతి మూవీస్ బ్యానర్ లో వచ్చిన భారీ బడ్జెట్ సినిమా అంతే స్థాయిలో కాస్ట్ల వర్షం కురిపిస్తుంది. కల్కి విడుదలైన 11 రోజుల్లోనే అరుదైన మార్కులు చేరుకుంది. ఏకంగా 900 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తుంది. ఇదే జోరు కొనసాగితే త్వరలో 1000 కోట్ల క్లబ్ లో చేరనుంది. సైన్స్ ఫిక్షన్ చిత్రంగా వచ్చిన కల్కి 2898 ఏడీలో దీపికా పదుకొనే, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటాని లాంటి సూపర్ స్టార్స్ నటించారు. 3 ప్రాంతాల మధ్య జరిగే పోరాటాన్ని కల్కిలో చూపించారు. ఇందులో అమితాబ్ నటన, కమల్ హాసన్ తో సీన్స్ అద్భుతంగా ఉన్నాయంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి పార్ట్ 2 కూడా ఉంటుందని డైరెక్టర్ నాగశ్విన్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.